ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 3.4 సెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ క్వాలిటీ ఒక్కటే కాదు, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇందులోని ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, అండ్ పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కానీ, వుడ్ వర్క్లో లామినేట్ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక వీడియో పూర్తి వరకు చూడండి. దీనికి సంబంధించిన ప్రైజు ఎక్కడుంది, ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు, ఇలా అన్నీ కూడా వీడియోలో చెప్తాము. ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే కనుక గేట్ తీసుకుని ఇలా లోపలికి రాగానే పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. ఇది 16 అడుగుల వరకు పొడవు అయితే వచ్చింది. అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్గా మనకి పక్కన ఈశాన్యం మూలన బోర్ అయితే తీసుకున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ పక్కన కూడా ఉత్తరం పక్కన కూడా ఒక 3 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు. ఒక వాష్ బేసిన్ ఇలా అన్నీ కూడా వచ్చాయి అక్కడ. అండ్ కంప్లీట్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ తీయగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా హాల్. ఇది రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది హౌస్ ప్లానింగ్ కూడాని. అండ్ ఇది టోటల్గా 3 బెడ్రూములతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇల్లు అనేది. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఫ్రంట్ మనకి ఫ్రేమింగ్ వచ్చేసింది మొత్తం ఆ వాల్ అంతా కూడాని. అండ్ టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ సైడ్ తీసుకున్నారు. అండ్ ఈ పక్కన చూస్తున్నారా, అదంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ. అండ్ ఇందులో వాష్ ఏరియా కూడా సపరేట్గా అయితే ఇచ్చారు వీళ్ళు. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక గుమ్మం తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ బాగుండాలని చెప్పేసి 2 విండోస్ తీసుకున్నారు. ప్రాపర్గా అయితే వస్తుంది వెంటిలేషన్ కూడాని. సో అక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడం కోసం ఫ్రేమింగ్ చేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా టీవీ యూనిట్ ఇది. సో ఈ సైడ్ మనం చూసుకున్నట్లయితే గ్లాస్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు. కింద డ్రాస్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ మాదిరి కనపడుతుంది, చూస్తున్నారా. ఇది ఏంటంటే మనం ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా, ఇన్వర్టర్ పెట్టుకోవడం కోసం అయితే ఇచ్చేసారు. అంటే బయటికి కనపడకుండా ఒక స్టోరేజ్ బాక్స్ లుక్లో ఉంటుందని ఈ విధంగా తీసుకున్నారు. సో బాగుంది. అండ్ అంతా కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అంతా సాఫ్ట్ క్లోజింగ్ వచ్చేసాయి. ఇవి ఎయిర్ వెళ్ళడం కోసం మెష్ ఇవి. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ గంగనపల్లి అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ఒక పావు గంట లోపే వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఏరియా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇది డిటీసీపీ లేఅవుట్, 40 ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా కింద తీసుకున్నారు. అండ్ అది వాష్ ఏరియా వస్తుంది అక్కడ. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ ఎక్కడ కూడా డార్క్ టైప్ కలర్ షేడ్స్ అయితే లేవు. పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్లానింగ్ కూడా బాగుంది ఇక్కడ. ఇది పూజా మందిర్ చూడండి. అండ్ విండో పక్కన చిమ్నీ పెట్టుకోవడం కోసం కొంచెం ప్లేస్ కూడా వదిలేశారు. అండ్ సీలింగ్ కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు సింపుల్గాని. ఒకసారి పూజా మందిర్ చూపిస్తాను పదండి. వుడెన్ టెక్స్చర్ ప్యాటర్న్తో రావడం జరిగింది. మొత్తం లామినేట్ సెలెక్షన్ అంతా కూడా బాగా చేశారు వీళ్ళు. సో ఇలా డోర్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు ఫొటోస్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ టాప్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు. ఈ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రసాదాలు పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన ట్రాక్ ఇది. కింద స్టోరేజ్ పర్పస్కి బాగా ఇచ్చారు పూజా మందిర్ అనేది. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. టోటల్గా 165 గజాలు అయితే రావడం జరుగుతుంది. 3 బెడ్రూమ్ హౌస్ ఇది. అది చిమ్నీ పెట్టుకోవడం కోసం. అండ్ అట్లాగే ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్ థీమ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కిచెన్లోని ప్లాట్ఫామ్ కానీ అండ్ ఆ టాప్లో వాల్ యూనిట్ కానీ బాగా సెట్ అయింది ఇక్కడ. అండ్ ఆ ప్లేస్ ఫ్రంట్ కనపడుతుంది, అంతా డైనింగ్ ఏరియా. వాష్ బేసిన్ కూడా ఈ సైడ్ ఇచ్చేసారు చూడండి. డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకున్నా కూడా హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ట్యాప్స్ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీవి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ట్యాప్స్ మొత్తం మనకి ఎస్కో కంపెనీకి సంబంధించిన సూట్స్ ఇలాంటివన్నీ కూడా మంచి ప్రీమియం కంపెనీ యూజ్ చేశారు. సో ఇవన్నీ కూడా బాస్కెట్స్, ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ బాగా తీసుకున్నారు, సెట్ అయ్యాయి ఇక్కడ.
ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. వీడియో పూర్తి వరకు చూడలేము అనుకున్నట్లయితే కనుక ముందుగానే డిస్క్రిప్షన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, చూసుకుని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియోలో కూడా డీటెయిల్స్ చెప్తాము. ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఒక 6 అడుగులు పొడవు ఉంటుంది, ఒక 4 అడుగుల వరకు మనకి వెడల్పు అయితే ఉంటుంది. దక్షిణం పక్కన కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 1.8 వరకు ప్లేస్ అయితే వచ్చేసింది. పడమర పక్కన కూడా ప్లేస్ వదిలేరు దీనికి. ఇంటి చుట్టూరు ప్లేస్ అయితే మాత్రం నార్మల్గానే వచ్చింది. అండ్ గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలు ఇక్కడ ఇచ్చినవి చూడండి. అండ్ ఇది ఆర్చ్, ఇది చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఇందులోని. ఇదంతా మనం చూసాం కదా ఆల్రెడీ. ఇది కిచెన్. ఇది పదండి లోపలికి వెళ్దాము. టోటల్గా 3 బెడ్రూమ్లు అయితే వచ్చాయి ఇందులోని. 165 గజాల్లో 3 బెడ్రూములతో చాలా బాగా ప్లాన్ చేశారు వీళ్ళు. అండ్ ఇది ఏంటంటే స్విచ్చెస్ కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫుడ్ ల్యాంప్. ఇది అంటే మనకి నైట్ ఎక్కడైతే స్విచ్చెస్ ఉంటాయో ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇవి ప్రొవైడ్ చేస్తారు. సో లోపల ఈ పక్కన 2 రూమ్స్ అయితే వస్తున్నాయి. అది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఈ పక్కన ఇచ్చారు. సో అది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము. ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది డోర్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు. పదండి లోపలికి వెళ్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బెడ్రూమ్ కూడా పెద్దదే. ఇది ఇక్కడ మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి 9.5 x 11 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్స్ కూడా ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అయితే రావడం జరిగింది. సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ పక్కన కూడా మనకి 3 feet ప్లేస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే బాగుంది దీనికి. అండ్ ఒకసారి వార్డ్రోబ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫారెస్ట్ గ్రీన్ కలర్ టైప్లో అయితే ఉంది. టాప్లో ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు, కింద స్లైడింగ్ ఇచ్చారు. అవి టాప్ ఓపెనబుల్ డోర్స్ అవి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కింద. అండ్ ఈ మిడిల్లో టీ పట్టి ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ ఇవి. అండ్ పక్కన ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను. లోపల ఇచ్చారు. ఇది ఫ్రంట్ అంతా డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇది బాత్రూమ్ కదా, పైన ప్లేస్ వేస్ట్ చేయకుండా ఏదైనా వాడలేని వస్తువులు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ తీసుకున్నారు. ఇది లోపల బాత్రూమ్. ఇది సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూము. 3.8 x 6 సైజులు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ టైల్స్ అన్నీ కూడా వచ్చేసాయి చూడండి. మొత్తం గోడ అంతా కూడా కవర్ చేశారు వీళ్ళు. అండ్ ఎస్కో కంపెనీకి సంబంధించిన సూట్స్ తీసుకున్నారు. అండ్ జాగ్వార్ కంపెనీకి సంబంధించిన ఈ ట్యాప్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ. వాష్ బేసిన్స్ కూడా అవే కంపెనీవి. అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది హౌస్ అనేది. ఎవరైనా మంచి క్వాలిటీ హౌస్ అనేది మన కాకినాడ గంగనపల్లి ఏరియాలో తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే కనుక అస్సలు మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడుతున్నాము. కాంటాక్ట్ నెంబర్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 78 లక్షలు చెప్తున్నారు. 78 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియేషన్ అయితే ఉంటుంది, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది ఏదైనా హౌస్ సేల్ చేయాలి అన్న కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా పొడవు అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఒక 15 అడుగుల వరకు పొడవు ఉంది. 11 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. సో విండోస్ కూడా మరీ పెద్దగా అయితే లేవు ఫ్రెండ్స్. ఇవి చాలా సింపుల్గా నార్మల్ సైజ్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ బెడ్ కూడా సరిపోతుంది, ఇరుగ్గా అయితే ఏమీ లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెడ్ వేసినా కూడా 6x6 బెడ్ వేసినా కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక విండో సీట్ కూడా ప్లాన్ చేశారు వీళ్ళు. చూడండి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. విండో సీట్ కూడా ప్లాన్ చేశారు, బాగుంది. అందుకే ఇక్కడ మనకి ఓపెన్గా అయితే వదిలేశారు వీళ్ళు. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపిస్తాను మీకు. పదండి. మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఏ హౌస్ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇందులో కూడా మొత్తం ట్యాప్స్ ఇవన్నీ కూడా చూడండి, మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు.
అండ్ ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ మనం చూస్తుంది 7x4 సైజులో అయితే ఉంటుంది, కొంచెం దానికన్నా పెద్దగా ఉంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకసారి ఇది కూడా చూపిస్తాను పదండి. సో ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్తున్నాను నేను. మీకు గెస్ట్ బెడ్రూమ్ కావాలంటే గెస్ట్ బెడ్రూమ్ టైప్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి 10x11 సైజులో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సీలింగ్ డిజైన్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్గా అయితే ఉంది, బాగుంది మోడల్ కూడాని. అండ్ వార్డ్రోబ్ కూడా ఈ సైడ్ తీసుకున్నారు. మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే గ్లాసీకే వెళ్ళారు వీళ్ళు, వార్డ్రోబ్స్లోని మంచి లుక్గా కనబడుతుంది చూడండి ఫినిషింగ్ వర్క్ అంతా కూడాని. ఒక ఇంటీరియర్ని పెట్టుకుని డిజైనింగ్ చేస్తే ఎంత క్వాలిటీగా అయితే ఉంటుందో అంత క్వాలిటీగా వీళ్ళు ఫినిషింగ్ అయితే చేయించడం జరిగింది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అనేది. ఎవరైనా మంచి క్వాలిటీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకోవాలి 3 బెడ్రూమ్ అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము. అండ్ మీద ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు, హౌస్కి ప్రైస్ అయితే తగ్గిస్తారు. ఒకసారి దీనికి ఇచ్చిన కామన్ టాయిలెట్ కూడా చూపిస్తాను చూడండి, మెటల్ ల్యాండింగ్ కింద అయితే వచ్చింది. సో దీనికి ఆ పక్కన కూడా డోర్ ఇచ్చారు, అంటే కిచెన్లోంచి కూడా వచ్చి యూజ్ చేసుకోవచ్చు ఈ టాయిలెట్ అనేది. ఎమర్జెన్సీ కేసులో వాడుకోవాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ పక్క నుంచి కూడా. పదని మనం పైకి అయితే వెళ్దాము. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గానే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లో హౌస్ ప్లానింగ్ ఇస్తానైతే చెప్పడం జరిగింది కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. 27x55 ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ ఇది. 3 బెడ్రూమ్తో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ ఇది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, తీసుకున్నారు కదా, పదండి ఒకసారి పైన కూడా వెళ్దాము. పైన కూడా ఎట్లా ఉంది ఏంటని చూపిస్తాను, చూసుకుందరు కానీ. సో పైకి అయితే వచ్చేసాం మనం. ఈ పైన మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో 12 కాలమ్స్ అయితే వచ్చాయి. 9x12 సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు. ఇవ్వండి, ఇవన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్సే. ఫ్యూచర్లో మనకి అవకాశం ఉంటే కనుక పర్మిషన్ గట్రా మీరు తీసుకున్నట్లయితే కనుక ఇంకొక 4 ఫ్లోర్లు అయినా కూడా వేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి, వాటర్ ట్యాంక్ అనేది డైరెక్ట్గా స్లాబ్ మీద అయితే పెట్టలేదు, కింద నుంచి ఒక 1.5 feet హైట్లో తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే మనకి స్లాబ్ లైఫ్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది. డైరెక్ట్గా కొంతమంది ఏంటంటే కిందే పెట్టేస్తారు, స్లాబ్ మీద పెట్టేస్తూ ఉంటారు వాటర్ ట్యాంక్ అనేది. ఇక్కడ పొరపాటు అయితే చేయలేదు వీళ్ళు. సో బాగా తీసుకున్నారు, స్లాబ్ ఏం లీక్ కాకుండా ఉంటుంది. అండ్ పైపులు కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ ఇవి. అండ్ ఓరియంట్ కంపెనీ ట్యాంక్ తీసుకున్నారు. అండ్ ఇలా పక్కగా తీసుకోండి. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకున్నట్లయితే వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడ పెట్టినట్లుగా పెట్టించుకోండి, మీకు స్లాబ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. అండ్ అవన్నీ కూడా హౌసెసే, చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే. ఫ్రంట్ వచ్చేసరికి 40 feet రోడ్ అయితే ఇచ్చారు. ఒకసారి రోడ్ చూపించి వీడియో అయితే ఎండ్ చేద్దాము. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది, బాగుందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.